లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది బీజేపీ. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. ఆ పార్టీ ఎంపీలు పాదయాత్ర చేస్తూ ప్రజల్ని కలుస్తున్నారు. కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్, సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హన్మకొండ జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. 1000 స్తంభాల గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటికే గుడిలో 90% పనులు పూర్తయ్యాయన్నారు. దేశంలో ఆధ్యాత్మిక విప్లవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. ఎంతో శ్రమించి ఈ యొక్క మంటపాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అది దానికి సంబంధించి తమిళనాడు నుంచి శిల్పులను పిలిపించి రాత్రింబగళ్ళు గత సంవత్సరాలుగా కష్టపడి ఈరోజు 99% పూర్తయింది. ఇంకా కొద్దిగా ఉన్నది. అది కూడా ఈ వచ్చే వారం లోపల అది కూడా పూర్తి చేసి ఈ యొక్క ఫిబ్రవరి చివరి నెలలో దీనికి సంబంధించినటువంటి చివరి వారంలో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా పూజా కార్యక్రమాలతో ఈ యొక్క మంటపాన్ని ఇక్కడ భక్తులకు దేవాలయానికి అంకితం చేయాలనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహణ బాధ్యతల కోసం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది రాష్ట్ర బీజేపీ. దీనిలో 38 ఉప కమిటీలను ఏర్పాటు చేసింది. చైర్మన్ గా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ ప్రముఖగా ఎంపీ లక్ష్మణ్లను నియమించింది. కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్, సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కృష్ణా నీళ్లతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగింది. ఏ ముఖం పెట్టుకుని అలా మీటింగ్ పెడతారు? మొట్టమొదటే 570 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలకి ఒప్పుకొని అప్పుడున్న ముఖ్యమంత్రితో కుమ్మక్కై సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకొని మోసం చేసి ఈరోజు మళ్ళా నల్గొండలో కృష్ణా జిల్లాల విషయంలో మీటింగ్ పెడుతున్నారు. ఎడారి కారకులెవరు? బీఆర్ఎస్ పార్టీ. మూడోసారి మోదీనే ప్రధానమంత్రి అవుతారన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు గెలుస్తుందన్నారు. ఉత్తర భారతంలో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ చొరవతోనే పసుపు రైతులకు మేలు జరిగిందని అన్నారు అరవింద్. బోర్డు వచ్చింది, బోర్డు కార్యాలయాలు కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి, పనులు కూడా వేగవంతం అవుతాయి. స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ కూడా అవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. బోర్డు వచ్చేసింది, ఇవాళ రేట్లు మొదలైనవి మంచిగా రావటం, ఈ ప్రక్రియ కానీ కొనసాగుతూనే ఉంటుంది. పట్టించుకునే వాళ్ళు కావాలా. స్పైసెస్ బోర్డు కూడా పనిచేసింది, గత 3-4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నది స్పైసెస్ బోర్డు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇదివరకే కిషన్ రెడ్డి మేడిగడ్డను సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ఫెయిలియర్ ప్రాజెక్ట్ అని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్. ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు హరీష్. ఈ 2 రాజకీయ పార్టీలు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాయి కాళేశ్వరం గురించి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఆ రోజు ప్రభుత్వం ఇవ్వలేదు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి వాళ్ళ ప్రశ్నలకు ఇప్పటి వరకు జవాబిస్తలేదు. వీళ్ళు కేవలం బట్ట కాల్చి మూతి మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వేరే ఆలోచన ఏం లేదు వీళ్ళకి. కాళేశ్వరం ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని చూపించడంలోనే అత్యుత్సాహం చూపిస్తున్నారు తప్పించి ఇంకో ఆలోచన చేయట్లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నలుమూలల ప్రచారం చేయడం కోసం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలను నియమించింది బీజేపీ.